హానోకు 365 సంవత్సరాలు బ్రతికి దేవునితో కూడా నడవడం అలవాటు చేసుకొని దేవునితో కూడా నడిచి వెళ్ళిపోయాడట. దేవుడు అతనిని తీసుకొని పోయాను గనుక అతడు లేకపోయాను. హానోకు దేవునితో నడిచాడు. నడవడానికి కారణం ఏంటంటే అన్నిటికీ దేవుణ్ణి ముందు పెట్టుకున్నాడు, దేవుని వైపే చూశాడు. నేటి క్రైస్తవ్యం పాపులారిటీ రిలీజియన్ని ఫాలో అవుతుంది. ఎక్కడ ఆర్భాటం, హంగులు, హడావిడి, ఎక్కడ ఏమున్నాయి అని వాటిని వెంబడించి వెళ్ళిపోతున్నారు. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, హానోకు ధైర్యం చేసి వారందరికంటే భిన్నంగా ప్రత్యేకంగా నిలబడ్డాడు. దేవుడు నిన్ను నన్ను కూడా పిలుస్తున్నాడు. ప్రత్యేకమైన జనంగా ప్రభు మనల్ని పిలిచాడు, మనల్ని ప్రత్యేకపరుచుకున్నాడు. మనం ఆయనకు విశిష్టమైనటువంటి వారు.